హలో నమస్తే వెల్కమ్ టు మన వెబ్ టీవీ. మన కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన కవి రచయిత ఉపాధ్యాయుడు శ్రీ జింకా సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? అమ్మా, నాది ప్రొద్దుటూరు స్వస్థలము. నేను ప్రొద్దుటూరులో పుట్టాను. మా నాన్నగారు జింకా వెంకట సుబ్బయ్య, మా అమ్మ జింకా రామసుబ్బమ్మ. నేను ప్రొద్దుటూరులో మున్సిపల్ హై స్కూల్లో మొదట 9వ తరగతి చదివాను. తర్వాత కసటి హై స్కూల్లో చదివాను. అటు తర్వాత నా ఎడ్యుకేషన్ చూస్తే ఇంటర్మీడియట్ హిందూ కాలేజీలో చదివాను, బిఏ చిత్తూరులో చదివాను, ఎంఏ తిరుపతిలో చదివాను, జర్నలిజం హైదరాబాద్లో చదివాను, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజము మద్రాసులో చదివాను. అటు తర్వాత మధ్యలో పిహెచ్డి కూడా చేశాను. అది పూర్తి కాలేదు కొన్ని కారణాల వల్ల. తర్వాత ఉద్యోగానికి ప్రయత్నం చేయడం జరిగింది. సార్ మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? కుటుంబ నేపథ్యం వచ్చి మా ఫాదరు చేనేత వృత్తిలో ఉన్నారు. చేనేత వృత్తిలో ఉంటే ఆయన చిన్నతనంలోనే రాజకీయాలకు ఆకర్షిస్తున్నాయి. రాజకీయాల్లో కొంతకాలం పనిచేసి రాజకీయ ఉద్యమంలో పనిచేశారు, చేనేత ఉద్యమంలో పనిచేశారు. మా నాన్నకు 5 మంది కుమారులు, 5 మందిలో నేను రెండోవాడిని. నాకు 79లో పెళ్ళయింది. నాకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. వాళ్ళిద్దరు మా కూతురు హైదరాబాద్లో ఉంది, కొడుకు బెంగళూరులో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నా. మీరు జర్నలిస్ట్గా కూడా పని చేశారంట కదా? నేను జర్నలిస్ట్గా మొట్టమొదట జర్నలిజం అయిపోతేనే అక్కడ హైదరాబాద్లో ఆంధ్రప్రభలో పనిచేశాను కొంతకాలం. ఆ ఆంధ్రప్రభ అయిపోతూనే నేను జర్నలిజం చేసేవాడిని కోర్సు. ఆ జర్నలిజం కోర్సు చేసేటప్పుడు నా క్లాస్మేట్స్ వాళ్ళు ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్నారు. అందుచేత నేను రేడియోలో పోయేసి అక్కడ రేడియోకు అప్రోచ్ అయ్యి కొన్ని ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూ చేసేటప్పుడు అక్కడ నన్ను వాళ్ళు టెస్ట్ చేసి అక్కడ కొద్ది రోజులు పనిచేసిన తర్వాత నాకు పిఐబికి ఉద్యోగం ఉందనే ఉద్దేశంతో అక్కడికి పంపించాడు. పిఐబిలో నేను జర్నలిస్ట్గా ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్గా పనిచేశాను, అంటే ట్రాన్స్లేటర్గా పనిచేశాను. ఒక 2.5 సంవత్సరాలు పనిచేశాను. అంతేకాకుండా నేను అక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడే నేను గెలాక్సీ న్యూస్ అనే ఒక పత్రిక నడిపాను మా జర్నలిజం కాలేజీ నుంచి. తర్వాత స్వతంత్రంగా ఒక ఆల్ఫా జర్నల్ అనే ఒక పత్రికను కూడా నడిపాను. ఆ విధంగా జర్నలిజం నాకు ఒక అభిరుచి కాబట్టి దాని మీద జర్నలిస్ట్గా చేరాను. తర్వాత కాలంలో నేను అనేక పత్రికల్లో పనిచేశాను. అంటే కనుక లోకసత్తాకు పనిచేశాను, విశ్వరచన అనే పత్రికల్లో కూడా రిపోర్టర్గా దానికి సహకారం చేశాను. తర్వాత నేను మొట్టమొదటి బిఏ చదువుతున్నప్పుడే సాహిత్య కళాభారతి అనేటువంటి సాహితీ సుధా అనే లిఖిత మాసపత్రిక నడిపాను. ఆ విధంగా జర్నలిజం రావడానికి నాకు దోహదం చేసింది. ఆ విధంగా జర్నలిజంలో ఒక కొంతకాలం ఇప్పటికీ కూడా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా నేను కొనసాగుతున్నాను. మీరు ఎప్పుడు రచనలు రాశారు సార్? నేను చిన్నతనంలోనే అంటే డిగ్రీ చదివేటప్పుడే నాకు రచనా వ్యాసంగం అలవడింది. అంటే కనుక మా కాలేజీలో కవితా పోటీలు పెట్టేవాళ్ళు. ఆ పోటీలలో నేను పాల్గొనడము, ఎక్సెప్టర్గా రచన రాయడం, నా రచనలు మ్యాగజైన్లు కూడా పడ్డాయి. అప్పుడే నేను సాహితీ సుధా అనే పత్రికను అక్కడ నడిపాను. ఆ సాహితీ సుధకు సంపాదకుడుగా ఉంటూ నా రచన చేసిన తర్వాత తిరుపతిలో కొన్ని పత్రికలకు వ్యాసాలు లేఖలు కూడా రాసేవాడిని. ఆ విధంగా నా రచన వ్యాసం ప్రారంభమైంది. తర్వాత నేను బిఏ తర్వాత హైదరాబాద్కి పోయాను. హైదరాబాద్లో ఉన్నప్పుడు నా రచనలు యోజన, తర్వాత ఆంధ్రప్రదేశ్ వంటి పుస్తకాల్లో కూడా పడ్డాయి. విశ్వరచనలు నా రచనలు చాలా వచ్చాయి. ఆ విధంగా రచనలు చేస్తూ నా రచన వ్యాసంగం కొనసాగింది. తర్వాత నేను రచనలు 45 ఏళ్ళుగా దాదాపు అర్ధ శతాబ్ది కావస్తుంది నా రచనలకు. ఇక్కడ ప్రొద్దుటూరులో కూడా జరిగినప్పుడు 75లో ఎమర్జెన్సీ కాలంలో నేను తొలిసారిగా ఈ ప్రొద్దుటూరులో కవితలు రాశాను. అంతకుముందు చిత్తూరులో 75లో నేను ఎమర్జెన్సీ కాలంలో రచన ఇక్కడ కవి సమ్మేళనం జరిగితే అక్కడ పాల్గొన్నాను. అటు తర్వాత నేను సాహిత్య సంస్థలంటే ఇష్టం కాబట్టి నేను అనేక సాహిత్య సంస్థలు స్థాపించడం, దాని నుంచి సాహిత్య సంస్థల ద్వారా అనేక మంది కవులను ప్రోత్సహించడం అనేది జరిగింది. నేను మొదట 81లో సాహిత్య కళాభారతిని ప్రారంభించి యువ కళలు యువ గళాలు అనే పేరుతో సాహితీ కవులంతా ప్రోత్సహించారు.
సాహిత్య రంగంలో మొట్టమొదట అంతవరకు పద్య కవులు మాత్రమే ఉండేవాళ్ళు. అంటే కనుక ప్రసిద్ధమైనటువంటి ఎవరు జరిగినా ఎక్కడ కవి సమ్మేళనం జరిగినా ఏమైంది అంటే కనుక పద్య కవులు రాసేవాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. అటువంటి కాలంలో నేను చిత్తూరు నుంచి ఒక ప్రేరణ పొంది చిత్తూరులో ఉండగా నాకు బిఏలో అక్కడ ఎక్కువ లీజర్ ఉండేది. అక్కడ కొత్త వాళ్ళు కాబట్టి లైబ్రరీకి ఎక్కువ పోయాయని రచనలు అన్నీ కూడా నేను అధ్యయనం చేశాను. ఆరుద్ర, దాశరథి, శ్రీశ్రీ, నారాయణ రెడ్డి వీళ్ళన్నీ చదవడం వల్ల నాకు వచన రచన బాగా పోయింది. అట్లా వచన రచన ద్వారా నేను ఇక్కడ రచనను మొదలుపెట్టాను. ఆ రచనను మొదలుపెట్టేసి తర్వాత నేను హైదరాబాద్ ఉద్యోగం సాధించి వచ్చిన తర్వాత 83లో కడప జిల్లా రచయితల మహాసభలు మొట్టమొదట 7వ మహాసభలు ఇక్కడ నిర్వహించాను. తర్వాత నేను ఒక పవర్లూమ్స్ ఫ్యాక్టరీ ఇండస్ట్రియలిస్ట్గా ఉంటూ జర్నలిజం నుంచి మానుకొని ఇక్కడ ఇండస్ట్రియలిస్ట్గా ఒక పరిశ్రమ నడుపుతూ కూడా నేను రేడియోలో అనేక కార్యక్రమాలు దాదాపు నేను ఇప్పటికి 120 రేడియో కార్యక్రమాలు ఇచ్చాను. ఆ రేడియో కార్యక్రమాల్లో ఇక వచ్చేసి కవితలు, తర్వాత ప్రసంగాలు, నాటికలు, తర్వాత చర్చా గోష్ఠులు ఇటువంటి దాంట్లలో నేను రచనలు చేసి నా అభిరుచిని బాగా పెంచుకున్నాను. ఈ రచనల్లో నేను దాదాపు 4 సంకలనాలు, 2 నా ఆధ్వర్యంలో సంకలనాలు వచ్చేసి దాదాపు 7 పుస్తకాలు నేను ప్రచురించాను. నా పుస్తకాల్లో ప్రధానమైనది సాగించు నీ పయనం. సాగించు నీ పయనం అంటే కనుక మనిషి ఎప్పుడు కూడా పురోగామినిగా ఉండి అభ్యుదయ వైపు నడపాలి అనేటువంటి ఉద్దేశంతో సాగించు నీ పయనం అనే కవితా సంకలనాన్ని తీసుకొచ్చాను. ఈ సాగించు నీ పయనానికి మొట్టమొదట ఆ పుస్తకానికి సి నారాయణ రెడ్డి గారు ముందు మాట రాశారు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. తర్వాత నేను ఇంకొక కవి సంకలనం చేశాను, దానికి జాగ్రత్త ఉండే జాగ్రత్త. ఆ జాగ్రత్త ఉండే జాగ్రత్త అనే కవితానికి 2వ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రామూరి భరద్వాజ గారు ముందు మాట రాశారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి దానికి 2 దారులకు ఆర్థిక సహాయం అందింది. చాలా ప్రాచుర్యాన్ని పొందినటువంటి కవితా సంకలనం. తర్వాత నేను వ్యాస సంకలనము, తర్వాత నాటికల సంకలనము ఇవన్నీ కూడా తీసుకొచ్చాను. రచన పరంగా నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడో ఇప్పుడు ప్రజా చైతన్యాన్ని కొరకు, ప్రజల్లో మార్పు తీసుకురావడం కొరకు సామాజిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నేను కవితలు రాస్తూ వచ్చాను. సామాజిక రుగ్మతలు అంటే కనుక ప్రజల్లో ఉండే కుటుంబం అయితేనేమి, లేకపోతే మద్యపానం అయితేనేమి, లేకుంటే మట్కా అయితేనేమి, మీ కాలేజీల్లో ర్యాగింగ్ అయితేనేమి, ఇటువంటి సమస్యలు తీసుకొని నేను రేడియోకు ఒక పాజిటివ్ దృక్పథంతో నా రచనలన్నీ అలా సాగాయి. ఇప్పటికి కూడా అది సాగిస్తున్నాను. ఇటీవలనే కడప జిల్లా రచయితల సంఘం నేను ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మన ఫిబ్రవరి 8, 9వ తేదీల్లో ఒక పెద్ద మహాసభలు జరిపి దాంట్లో రాయలసీమ తరఫున దాదాపు 150 మంది కవులను ప్రోత్సహించి వాడి కవితలంతా కూడా చదివించాను. ఆ విధంగా సాహితీ పరంగా నేను సేవ చేస్తున్నాను. నేను అవార్డులు అంటే కనుక నేను నిరంతరమైనటువంటి సాహితీ వ్యక్తిత్వం ఉన్నాయి. అంటే ఇప్పుడు గ్యాప్ వచ్చేసి ఒకదానిగా కాకుండా నిరంతరం సాహిత్య కృషి చేస్తున్న దానివల్ల రాష్ట్ర స్థాయిలో నాకు మంచి పేరు వచ్చింది. నాకు 93లో సి నారాయణ రెడ్డి సాహితీ యువరత్న అనేటువంటి బిరుదుతో సత్కారం చేశారు, అవార్డు. నేను ఏదైతే కలగంటున్నానో, నేను చిన్నప్పుడు బిఏ చదువుకునేటప్పుడు నారాయణ రెడ్డి, దాశరథి, ఆరుద్ర ఇటువంటి వాళ్ళ సంకలనం చదివాను. అటువంటి వ్యక్తితో నేను అవార్డు తీసుకోవడం కాకుండా దాంట్లో ప్రథమ బహుమతి వస్తే నాకు ఆయనతో పాటు స్టేజీలో కూర్చోబెట్టి ఆ అవార్డు తీసుకోవడం అనేది నాకు ఒక గొప్ప గర్వకారణం. అటు తర్వాత నాకు హైదరాబాద్లోని మనోరంజన్ అనే వాళ్ళు సాహితీ రత్న అనే బిరుదుతో అవార్డు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పరంగా తీసుకున్నట్లయితే నాకు 2003 ప్రాంతంలో ప్రభుత్వము అధికార భాషా సంఘం తరపున పరుచూరి గోపాలకృష్ణ గారు ఒక అవార్డును ప్రదానం చేశారు. తర్వాత 2014లో నాకు ప్రభుత్వం పక్షాన ప్రపంచ మహాసభలు జరిగినప్పుడు ఆ ప్రపంచ మహాసభల్లో కూడా ఆ అవార్డు ఇవ్వడం జరిగింది. దాదాపు అవార్డులు అయితే కనుక నాకు ఒక 40-50 అవార్డులు వచ్చాయి. అంటే అనేక ప్రాంతాల నుంచి అవార్డులు నేను స్వీకరించడం జరిగింది. నాకు జాతీయ, అంతర్జాతీయ అంటే రాష్ట్రంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. అంతర్జాతీయంగా మన తెలంగాణకు చెందిన విద్యాసాగర్ రావు
గవర్నర్గా ఉండి ఆయన చేతుల మీదుగా అంతర్జాతీయ అవార్డు కూడా పొందాను. సొరా మీడియా అనేటువంటి ఒక సంస్థ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళు అంతర్జాతీయంగా ఒక అవార్డు ఇచ్చారు. నేను ఈ రాష్ట్రంలోనే కాకుండా అనేక రాష్ట్రాలు, ఢిల్లీలో పాల్గొన్నాను, మద్రాసులో పాల్గొన్నాను, బెంగళూరులో పాల్గొన్నాను. తర్వాత నా ఇంట్లో 500 మెమోరీలు ఉన్నాయి. 500 మెమోరీలు, 1000కి పైగా సన్మానాలు పొందాను. అంటే కనుక సాహిత్య కృషికి కాదు, నన్ను గౌరవించేది. ఒంగోలులో అయితేనే, ఒంగోలులో సాహిత్య భారతి అనేది ఇచ్చారు. తిరుపతిలో నాకు భాషా భాషా ప్రపూర్ణ అనే బిరుదు ఇచ్చారు. భాషా భూషణ్ అనే బిరుదు ఇచ్చారు. సాహిత్య భారతి అనే బిరుదు ఇచ్చారు. చాలా బిరుదులు, సాహిత్య చైతన్య అనే బిరుదు ఇచ్చారు. అనేక బిరుదులు ఇవ్వడం కాకుండా అనేక అవార్డులు వచ్చాయి. అనేక ప్రాంతాల్లో నుంచి నేను రాష్ట్రంలో అనేక జిల్లాల్లో పాల్గొన్నాను. అంటే నెల్లూరు కవి సమ్మేళనంలో పాల్గొన్నాను, ఒంగోలు కవి సమ్మేళనంలో పాల్గొన్నాను, విజయవాడ ప్రపంచ మహాసభల్లో 6 ప్రపంచ మహాసభలు జరిగితే 6 ప్రపంచ మహాసభల్లో కూడా పాల్గొని ప్రముఖ పాత్ర వహించారు. తర్వాత విశాఖపట్నంలో జరిగినటువంటి అర్పిత వాళ్ళు నాకు ఆంధ్రరత్నం అనే బిరుదు ఇచ్చేసి సత్కరించారు. తిరుపతిలో పుట్టపర్తి నారాయణచార్ల పేరుతో ఒక అవార్డు ఇచ్చారు. అవార్డులకు నేను ఎప్పుడు చూశాను. నిరంతరం సాహితీ కృషి, మన సాహిత్యాన్ని అభిరుచిగా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తున్నాను. మీరు సామాజిక సేవలో ముందు ఉంటారు కదా, మాకు తెలిసింది. సామాజిక సేవ అంటే నేను కాలేజీలో మొట్టమొదటి పారిశ్రామికవేత్తగా ఉన్నాను. అంటే కనుక ప్రొద్దుటూరులో మా నాన్న ఒక పవర్ లూమ్స్ ఫ్యాక్టరీ పెడితే ఆ ఫ్యాక్టరీ నడపడానికి నేను ప్రొద్దుటూరుకి వచ్చాను. అంటే జర్నలిజం నుంచి ఉద్యోగం వదులుకొని, అంటే పిఏబిలో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక్కడికి ఉద్యోగం స్వతంత్రంగా పరిశ్రమ నడపాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఒక 12 ఏళ్ళు ఆ యొక్క ఫ్యాక్టరీ నడిపాను. కానీ నా అభిరుచి మేరకు నేను ఒక ఉపాధ్యాయుడిగా చేస్తే బాగుంటుందని దానికి బాడీ ఇచ్చేసి లీజుకి ఇచ్చి తర్వాత కాలేజీలో చేరాను. కాలేజీలో చేరిన తర్వాత విద్యార్థులకు ఏమైనా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో అనేక నేషనల్ సోషల్ సర్వీస్ స్కీమ్ అనేది ఒకటి ఉంటుంది, ఎన్ఎస్ఎస్ఎస్ అని మీకు కూడా ఉంటుంది. ఆ ఎన్ఎస్ఎస్ఎస్ ద్వారా నేను అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాను. ఆ ఎన్ఎస్ కార్యక్రమాల్లో చెట్లు నాటడం అయితేనేమి, తర్వాత వాళ్ళతో నుంచి అవగాహన కార్యక్రమాలు జరపడం అయితేనేమి, అనేక కార్యక్రమాలు చేశాను. తర్వాత ప్రొద్దుటూరులో నేను సామాజికవేత్తగా, అంటే సామాజిక కార్యకర్తగా లోక్సత్తాకు నేను ప్రధాన కార్యదర్శిగా ఉంటూ లోక్సత్తా పక్షాన అనేక కార్యక్రమాలు చేశాను. లోక్సత్తా తరఫున ప్రజలను ప్రశ్నించే గుణాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో లోక్సత్తా తరఫున ప్రొద్దుటూరులో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు చేయడం కొరకు నేను ఇక కార్యక్రమాలు చేశాను. అంటే కనుక సినిమా హాళ్ళలో బ్లాక్లో టికెట్లు అమ్మడము, అధిక రేట్లు అమ్ముతుంటే సినిమా వాటి నుంచి ప్రశ్నించడము, లేకుంటే ఆసుపత్రుల్లో వాళ్ళు ఎక్కువ రేట్లకు బ్రెడ్ అమ్మడము, తర్వాత మున్సిపల్ పన్ను ఎక్కువ చేయడము, డాక్టర్లు ఎక్కువ ఫీజు, ఇలాంటి ప్రజావేదికలు జరిపేసి దానివల్ల అనేక కార్యక్రమాలు చేసి ప్రొద్దుటూరు ప్రజలు బజారుకు వస్తే లెట్రిన్ లేని పరిస్థితి ఉంది. దానికోసం పోరాటి ప్రొద్దుటూరులో గాంధీ రోడ్లు అయితేనేమి, విజయ్ కుమార్ కాడ అయితేనేమి, తర్వాత ఆనవర్ దగ్గర అయితేనేమి పబ్లిక్ ల్యాబొరేటరీని కట్టించడానికి జన్మభూమి పక్షాన కృషి చేసిన వాళ్ళలో నేను ఒకటి. అదే కాకుండా సామాజిక సేవలో నాకు ప్రధానమైనది, నేను 3 అచీవ్మెంట్స్ చేశాను. అందులో ప్రధానమైనది సాహితీ పరంగా పుట్టపర్తి నారాయణచార్ల ఆయన మరణించిన తర్వాత, ఆయన మరణించే ముందు నాకు ఆయన శిష్యుడిగా నేను 10 ఏళ్ళు ఉన్నాను. ఆయన మరణించే ముందు నా విగ్రహాన్ని ప్రొద్దుటూరులో ఏర్పాటు చేయరా అనేసి ఆయన కోరాడు. ఆయన మరణానంతరము 1991లో 1991లో పుట్టపర్తి సాహితీ పీఠాన్ని నెలకొల్పి మొట్టమొదట ఒక రాతి విగ్రహాన్ని ఆ శివాలయం నడిబొడ్డులో నడిపాము. తర్వాత ఆ విగ్రహాన్ని కొన్ని కారణాల వల్ల ఇందిరాగాంధీ విగ్రహం పెట్టాలనే రాజకీయ నాయకులు ఆ విగ్రహం స్థానంలో అది తొలగించడం జరిగింది. దాని కొరకు నేను పెద్ద ఎత్తున ఒక పోరాటం చేసి దాన్ని కాంక్ష విగ్రహాన్ని నెలకొల్పడానికి జగన్ దగ్గర 2.5 లక్షలు తీసుకొని కాంక్ష విగ్రహాన్ని 2007లో కాంక్ష విగ్రహాన్ని ఏర్పాటు చేశాను. దానివల్ల సాహిత్య కార్యక్రమాలు 91 నుంచి ఇంతవరకు అనేక సాహిత్య కార్యక్రమాలు, ప్రముఖ సాహిత్యవేత్తలు ఎందరినో నేను పిలిపించాను. అంటే కనుక నాగపల్లి శర్మ అయితేనేమి, మాడుగుల నాగపల్లి శర్మ అయితేనేమి, మెడసాని మోహన్ అయితేనేమి, గరికపాటి నరసింహారావు, కొలకులూరి ఈనాకు సుబ్రహ్మణ్యము, తర్వాత జీవి సుబ్రహ్మణ్యము,
ఎందరో సాహితీవేత్తలందరినీ పిలిపించి దాని ద్వారా సాహిత్య కార్యక్రమం సాహితీ సేవ చేస్తాను. సామాజిక సేవ చేయాలంటే దాంట్లో నేను ప్రధానంగా ఉక్కు ప్రవీణ్ చేసినటువంటి సాహితీ ఉద్యమంలో ఒక పోరాటంలో నేను ప్రముఖ పాత్ర వహించేసి దాంట్లో అనేక ఉపన్యాసాలు ఇచ్చాను. ఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు ఆ వేదికలంతా ఎక్కేసి సమైక్య ఆంధ్రతో ఉండాలనేసి ఒక పోరాటం చేశాను. ప్రొద్దుటూరులో మంచినీటి సమస్య వస్తే ఆ మంచినీటి సమస్య కొరకు ఒక ఉద్యమం చేసేసి దాదాపు 40 రోజులు మేము టెంట్ వేసి అక్కడ వరుసగా టెంట్ ద్వారా విద్యార్థులను ఒక్కొక్క పాఠశాలను తీసుకొచ్చి అక్కడ కలెక్టర్కు మెమోరాండం కలెక్టర్ దగ్గరికి పిలిపించి కలెక్టర్ను ప్రొద్దుటూరుకు పిలిపించి ఆ ప్రొద్దుటూరులో ఈ మంచినీటి సాధన ద్వారా ప్రొద్దుటూరులో మంచినీటి రావడానికి కూడా ఒక కార్యక్రమం చేశాము. అంతేకాకుండా నేను చేసిన కార్యక్రమంలో అటు సాహిత్యం కావండి సామాజికమే కాకుండా ప్రొద్దుటూరులో మున్సిపల్ పార్కు ఉంది కదా, మున్సిపల్ పార్క్. ఆ పార్కులో ఒక తెలుగు తల్లి విగ్రహాన్ని 2010లో నేను ఏర్పాటు చేశాను. ఆ 10లో ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళా వచ్చిన మున్సిపల్ చైర్మన్తో దానికి ఒక మంటపం కట్టించాను. తర్వాత మళ్ళా కాలంలో దానికి చుట్టూ స్టీల్ గ్రిల్ వేసే ప్రయత్నం చేశాను. ఆ 2010 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం అంతర్జాతీయ భాషా దినోత్సవం అయితేనేమి, తెలుగు మాతృభాష దినోత్సవం అయితేనేమి జరుపుతారు. 21వ తేదీన పెద్ద ఎత్తున ఘనంగా మాతృభాషా దినోత్సవం జరిపినాము. అది మాతృభాషా దినోత్సవం తరపున మేము జరిపేటప్పుడు పిల్లలకు అనేక పోటీలు పెట్టాము. అంటే కనుక వాళ్లకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలే కాకుండా మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాటలు నేర్పించేదానికి కొరకుగా పోటీలు పెట్టాము. వాళ్లకు పోటీలు పెట్టడము కాకుండా బహుమతులు వచ్చేదానికి వాళ్లకు పెద్దవాళ్ళ శిక్ష అనే పుస్తకాలు కూడా పంచడం జరిగింది. సామాజిక పరంగా సేవ చేయాలంటే నేను ప్రొద్దుటూరు గ్రంథాలయానికి అది ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకోవాలి. నేను 25 ఏళ్ల నుంచి గ్రంథాలయ సంస్థకు కార్యదర్శిగా ఉన్నాను. ఆ కార్యదర్శిగా ఉన్న సమయంలో ప్రతి సంవత్సరం గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ 14 నుంచి ఆ 10 వారం రోజుల పాటు జరుగుతాయి, 20వ తేదీ వరకు. ఆ 20వ తేదీ వరకు నేను గ్రంథాలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శిగా ఉంటూ అనేక కార్యక్రమాలు చేస్తూ ఆ వచ్చిన అతిథులు అంటే కనుక ఎమ్మెల్యేలు అయితేనేవి, ఎంపీలు, తర్వాత మంత్రులు వాళ్ళని పిలిపించి వాళ్లకు అర్జీలు ఇచ్చి ప్రొద్దుటూరులో ఒక గ్రంథాలయం లేని లోటు ఉంది అనేటువంటి మెమోరాండాలు ఇస్తే కనుక 2010లో మున్సిపల్ ఆసుపత్రి వెనుక ఒక 10 సెంట్లు కేటాయించారు. అర్జీ నా అభ్యర్థన మేరకు మంత్రి 2 లక్షల రూపాయలు ఇచ్చారు. కానీ అది తర్వాత కొనసాగలేకపోయింది. అది మళ్ళీ నిర్మాణం కాలేకపోయింది. కానీ దానికి అనేక మంది మంత్రులకు మళ్ళీ ఇస్తూ వచ్చాను. ఈ పోరాటంలో నేను 20 ఏళ్ళ నుంచి గ్రంథాలయం పట్టుకొని అదే కలగా నేను పోరాడుతూ ఉంటే కనుక నన్ను గ్రంథాలయ పాలక మండలి సభ్యుడిగా చేశారు. అంటే జిల్లాకంతా పాలక మండలి సభ్యుడిగా చేశారు. పాలక మండలి సభ్యుడిగా నేను 10 లక్షలు ప్రొద్దుటూరు గ్రంథాలయానికి శాంక్షన్ చేయించాను. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో గ్రంథాలయానికి మాకు స్థలం కేటాయించే వాళ్ళు కాన్ఫరెన్స్ ఆసుపత్రిలో కేటాయించడం జరిగింది. కట్టమంటే కనుక ఆ 10 లక్షలతో కట్టండి అంటే కనుక వాళ్ళు మేము ఇంకొక 10 లక్షలు ఇస్తాం కానీ కట్టుకుంటేది ఎందుకంటే మీరు కట్టుకోరు అంటే గ్రంథాలయ సంస్థ మాకు మున్సిపాలిటీ స్థలం రాయిస్తేనే మేము కట్టుకుంటామన్నాను. అటువంటి పరిస్థితిలో రెండోసారి కూడా నన్ను గ్రంథాలయ సంస్థకు సభ్యుడిగా చేయడం జరిగింది. ఆ సంవత్సరం కూడా ఇది నెరవేరి లేదు అనే ఉద్దేశంతో నేను గ్రంథాలయ సంస్థకు రాజీనామా చేసి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఒక పెద్ద ధర్నా హర్తాలు చేసేసి ఒక పెద్ద టెంట్ వేసుకొని నిరాహార దీక్ష కూర్చున్నారు. 2 రోజులు వేసేదానికి మొత్తం ప్రజా సంఘాలన్నీ రావడము, ఇతని కోరికలో న్యాయం ఉండదు మీరు ఎందుకు నెరవేర్చారనేసి అనుకోవడంతో వాళ్ళకు చేసేది పరిస్థితి లేక మున్సిపల్ కమిషనర్ ఆయన కూడా అనేక సార్లు దీనికి మెమోరాండం ఇవ్వడం దాన్ని జరగడం వల్ల తర్వాత మున్సిపల్ చైర్మన్ అప్పుడు మన ఎమ్మెల్యే వరదరాజరెడ్డి ఉన్నారు. వాళ్ళంతా చర్చించుకొని మున్సిపాలిటీ తరపునే మనం గ్రంథాలయం కడదాము అనేసి నిర్ణయానికి వచ్చారు. మున్సిపాలిటీ తరపునే అంటే కనుక గ్రంథాలయ సంస్థ ఫండ్స్ కూడా మనకేం అక్కర్లేదు, మున్సిపాలిటీ తరపునే కడతామని ప్రొద్దుటూరు మున్సిపల్ హై స్కూల్ ఆవరణలోనే ఒక గ్రంథాలయాన్ని 40 లక్షల రూపాయలతో ఒక గ్రంథాలయాన్ని కట్టారు. పైన కింద 2 అంతస్తులు ఉంది. దానికి మా గురువు గారు అయినటువంటి పుట్టపర్తి నారాయణాచార్యుల యొక్క పేరు పెట్టాము. డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు సరస్వతి పుత్ర
పుట్టపర్తి నారాయణచార్యుల గ్రంథాలయంగా ఉంది. అది నేను చేసిన కృషికి అది ఒక తార్కాణంగా, నా కళ నెరవేరడానికి తార్కాణంగా నిలిచింది. ఆ విధంగా పుట్టపర్తి సాహితీ పీఠం తరపున పుట్టపర్తి నారాయణచార్యుల విగ్రహం పెట్టాము. అలాగే పుట్టపర్తి నారాయణచార్యుల గ్రంథాలయం పెట్టాను. పార్కులో ఒక తెలుగు తల్లి విగ్రహం పెట్టాను. తర్వాత పద్మశాలీల కొరకు నేను ఆ పద్మశాలి కళ్యాణ మంటపాన్ని కూడా 12 ఏళ్ళు కార్యదర్శిగా ఉంటే ఆ కళ్యాణ మంటపం పూర్తయిన తర్వాత అభ్యుదయ సంఘాన్ని నేను పెట్టేసేసి విద్యార్థులకు ప్రతి సంవత్సరం ప్రతిభా అవార్డులు ఇస్తున్నాం. అంటే పెద్దవాళ్ళని పిలిపించి ప్రజ్ఞ అవార్డులు వాళ్ళకి ఇవ్వడము, ప్రజ్ఞతో పాటు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అందరికీ దాదాపు 3 లక్షలు ఖర్చు పెట్టి ప్రతిభా అవార్డులు ఇవ్వడానికి నేను గౌరవ అధ్యక్షుడిగా ఉంటూ దానికి 27 ఏళ్ళ నుంచి ప్రతిభా అవార్డులు జరగడానికి కృషి చేస్తున్నాము. అనేక సాహిత్య కార్యక్రమాలు అనేక నిరంతరంగా అటు సామాజికంగా అయితేనేమి రాజకీయంగా కూడా నేను అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిరంతరము నేను కవుల జయంతులు, వర్ధంతులు ఇవన్నీ జరుపుతూ సమాజంలో నిరంతర చైతన్యవంతుంది. అంటే కనుక ఒక్కరోజు కూడా నేను ఊరుకుంటకుండా సమాజంలో ఏదో చేయాలి అని తపన, సమాజానికి ఏమో చేయాలి, సమాజ కొరకు చేయాలనేటువంటి ఉద్దేశం ఉండడం వల్ల నన్ను పంకాలేని ఇల్లు, జింకాలేని ఇల్లు సభ ఉండదనే పేరు పెట్టుకున్నాను. అంటే కనుక పంకాయ ఇంట్లోనే ఉంటుంది కదా, అట్లానే జింకాలేని సభ ఉండదు. అంటే కనుక నేను ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఉంటాను. నేను అంతా వక్తగా ప్రసిద్ధుని, సామాజిక కార్యక్రమాల్లో నేను నిలిచిపోయినటువంటి ఈ 3, ఒకటి కళ్యాణ మండపము. ఈ విధంగా సామాజిక సేవ. నా వయస్సు ఇప్పటికీ 73 సంవత్సరాలు. 73 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నిరంతరంగా సాహిత్య కార్యక్రమంతో పాటు అటు సామాజిక సేవ కార్యక్రమాలు కూడా నేను కొనసాగిస్తూ నా యొక్క క్యాప్షన్ అంటే కనుక నా కవితా సంకలనం, మొదటి కవితా సంకలనానికి పేరు ఏమిటంటే ఏం పేరు, సాగించు నీ పైన. ఇప్పటికీ కూడా నా ప్రయాణాన్ని సాగిస్తూనే ఉన్నాను. ఫిబ్రవరి 8, 9 జల రచయితల సంఘం జరిపించాను. ఇప్పుడు కూడా సాహిత్యంలోనూ సామాజిక సేవ కార్యక్రమాల్లో ముందుకు ఉంటాను. మీరు ఇప్పటిదాకా ఆకాశవాణిలో ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు? నేను ఆకాశవాణిలో 1975లో ఆకాశవాణిలో ప్రవేశించడం జరిగింది. అది నేను జర్నలిజం చదివే సమయంలో, ఆ జర్నలిజం చదివే 79లో ఒకసారి తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ మీద నేను ఒక చెల్లించి కవిగా హృదయ స్పందన అది వెంటనే ఒక కవిత రాశాను. ఆ కవిత రాస్తే జర్నలిజంలో మా స్టూడెంట్స్ అంతా రేడియో పనిచేశానని చెప్పాను కదా, వాళ్ళు ఇది రేడియోలో ఇచ్చేస్తే కనుక బాగుంటుంది అని చెప్పారు. ఆ తుఫాను వచ్చిన 3వ రోజే నేను 2వ రోజే రేడియో స్టేషన్కి వెళ్ళేసేసి నేను ఈ విధంగా కవిత రాశానంటే, నేను తుఫాను ఈ విధంగా ఎందుకు చేశావు అనేసి తిడుతూ రాశాను. అది రాస్తే కనుక వాళ్ళు సంబంధించి ఒక పాజిటివ్గా ఏదైనా చెప్పాలంటే కనుక తుఫాను చేస్తే పాజిటివ్గా మళ్ళీ వాటిని రిలేట్ చేసి ముగింపులో తుఫాను మేము ఎలా అయినా ఎదుర్కొంటాము, ఈ తుఫాను బీభత్సానికి మానవాళికి మేము సేవ చేస్తామనే ఒక ఎండింగ్తో తుఫాన్ కొరకు అది రాశాను. అది రాసిన తర్వాత నేను హైదరాబాద్లో ఉంటూ హైదరాబాద్లోనే అనేక కార్యక్రమాలు, అంటే యువవాణి తరపున కొన్ని కార్యక్రమాలు నేనే ఇంటర్వ్యూ చేయడము, దాంట్లో పాల్గొనడము, రేడియోలో కవితలు అవన్నీ ఇవ్వడము అది జరిగింది. రేడియోలో కుటుంబ నియంత్రణ కొరకు నాకు ప్రత్యేకంగా వాళ్ళు ఆహ్వానించి ఆ విభాగంలో నుంచి నన్ను ఒక ప్రొమోటర్గా పెట్టుకున్నారు. ఏదైనా ఇంటర్వ్యూస్ వస్తే కనుక, చర్చా వేదికలు వస్తే కనుక కుటుంబ నియంత్రణ మీద అనేక కార్యక్రమాలు చేసి దాంట్లో నేను కార్యక్రమాలు తర్వాత కడపకు వచ్చిన తర్వాత కడప కేంద్రం నుంచి నేను 83 నుంచి కడప 83 వచ్చాను, 79 అక్కడ అయింది. 83 తర్వాత 83 నుంచి నేను 2009 వరకు రేడియోలో కార్యక్రమాలు దాదాపు 120 కార్యక్రమాలు ఇచ్చాను. అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్, అంటే వివిధమైనటువంటి కార్యక్రమాలు, రేడియో కవితలు అయితేనేమి, తర్వాత వ్యాసాలు అయితేనేమి, చర్చాగోష్ఠులు అయితేనేమి, తర్వాత నాటకాలు రాశాను. వాటిన్నింటి కూడా నేను పుస్తకాలుగా తీసుకొని రావడం జరిగింది. సాగించు నీ పైన ఒకటి, చదవాలని ఉంది, మనిషికి మనిషి అంటే రేడియో నాటికలు, తర్వాత జాగ్రత్త నుండి జాగ్రత్త అనే పుస్తకాలు తీసుకొచ్చాను. కవితల విభాగానికి వస్తే కనుక కవితలు సామాజిక రుగ్మతలకు సంబంధించిన కవితలు చేయడం జరిగింది. ఆ విధంగా అప్పటి నుంచి దాదాపు 120 రేడియో ప్రోగ్రాములు ఇవ్వడం అనేది ఒక రికార్డుగా భావిస్తున్నాను. మీరు రాసిన వాటిలో మీకు ఇష్టమైన కవిత చెప్తారా?
నేను రాసిన కవితలు అంటే నేను రేడియోకే ఎక్కువ రాశాను. ఆ రేడియోలు ప్రోగ్రామ్ కొరకే రాశాను కాబట్టి నా కవితలు రేడియోలో 15 నిమిషాలు ఉంటుంది. దాంట్లో 7 నిమిషాలు పద్య కవితకు 7 నిమిషాలు వచన కవిత ఉంటుంది. 7 నిమిషాల టైంలో నా కవితలు రాయడానికి 2 కవితలు నేను ఎంచుకున్నాను. ఒక్కొక్క కవిత 4 నిమిషాలు ఉంటాయి. దాదాపు 5 పేజీలు నా కవితలు ఉంటాయి. అంటే కవితల్లో 5 పేజీల కవిత చదవాలంటే దాంట్లో నాకు ఇష్టమైన కవిత నుంచే కనుక నీకు చెప్పడానికి చాలా సహాయపడుతుంది. కాబట్టి ఈనాడు వచ్చేది మినీ కవితలు పత్రికల్లో కూడా చాలా మంది వచ్చాయి. ఆ కవితల్లో ఒక ఒక కవిత సార్ నా కవితలు అంటే చాలా ఉంటాయి. అంటే జాగ్రత్త అనే కవిత జాతీయ స్థాయి బహుమతుల్లో నాకు గెలుచుకుంది. అంటే ప్లాస్టిక్ గురించి నిర్మూలన చేయాలనేది విశ్వభారతి వాళ్ళు నిర్వహించిన దాంట్లో ప్రైజ్ వచ్చింది. అలా కాకుండా ఆంధ్రభూమిలో వచ్చిన చిన్న మినీ కవిత చేశారు. పెన్ను గన్ను ప్రేలితే నీవు నిర్వీర్యం, నా పెన్ను ప్రేరణ నీలో చైతన్యం. ఎంత చిన్న వాక్యాల్లో కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, అంతే కదా జీవితం అన్నట్లు ఒక చిన్న కవితలో నేను వివరిస్తున్నా. నాకు అనేక కవితలు ఇష్టమైనవి, మంచి కవితలు ఉన్నా కానీ ఇప్పటికి మాత్రం చిన్న కవిత వినిపించాను. మీరు ఈ ఏజ్లో కూడా ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారు కదా, దానికి గల కారణాలు ఏంటి సార్? నేను ఇంత యాక్టివ్గా ఉండడానికి, నిరంతరం ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలోచనను పాజిటివ్గా ఉండడానికి కారణం నేను ఈ వయసులో కూడా స్విమ్మింగ్ చేయడం అనేది తెలుసు కదా. ఈత కొట్టడం అనేది 2005లో, అంతకుముందు ప్రొద్దుటూరులో ఈత కొలను లేవు మనకు. ఇక్కడ నదులు కూడా దగ్గరలో లేవు, బాయిల్లో ఎక్కడో పల్లెటూరులో ఉండేవి. స్విమ్మింగ్ పూల్ 2005లో ఇక్కడ కట్టారు హెల్త్ క్లబ్లో. అప్పుడు నేను అక్కడికి పోయేసి స్విమ్మింగ్ నేర్చుకొని, ఆ 50 ఏళ్ళ వయసులోనే అక్కడ స్విమ్మింగ్ నేర్చుకొని, ఆ స్విమ్మింగ్ ద్వారా ఒక అసోసియేషన్ పెట్టాం. ఆ అసోసియేషన్లో స్విమ్మర్స్ అసోసియేషన్ పెట్టేసేసి ఆ ద్వారా దాదాపు విద్యార్థులకు అందరికీ కూడా సమ్మర్లో కోచింగ్ పెట్టేసేసి అందులో 80 మందికి ఇచ్చేవాడిని. నేను రోజు నిరంతరంగా స్విమ్మింగ్ పోయేవాడిని. అంటే 6:30 నుంచి 7:30 వరకు స్విమ్మింగ్ పోవడం వల్ల నాకు మంచి ఆరోగ్యం వచ్చింది. ఈ స్విమ్మింగ్ అనేది ఎలా వచ్చిందంటే కనుక, అక్కడ ఒక సాధువు వచ్చేసి నీళ్ళలో తేలడము ప్రయోగం చేశాడు. నీళ్ళల్లో మనమే స్వామి ఎట్లా చేశానంటే కనుక, ఏం లేదు ఇట్లా కూర్చుంటే కనుక ఊపిరి బిగుపడితే చేయొచ్చు అని అనుకున్నాను. అది ఆలోచన పెట్టుకుని నేనేం చేశానంటే యోగా క్లాసులకు వెళ్ళి యోగా ఎన్ని ఆసనాలు, నీళ్ళల్లో ఆసనాలు ఎలా వేయాలి అనేసి నేను స్టడీ చేశాను. అధ్యయనం వల్ల నీళ్ళలో ఆసనాలు వేయడానికి, అంటే కనుక స్విమ్మింగ్ నీటిలో తేలుతూ నీటి పైకి తేలేటప్పుడు పవనముక్తాసనము, ఈ పద్మాసనము, శవాసనము, ఇటువంటి ఆసనాలన్నీ, ధనురాసనము, ఈ ఆసనాలన్నీ నీటిలో ఎలా వేయాలనేసి నేను సాధన చేశాను. నీటి మీద ఆసనాలు చేయడం వల్ల రాతగాడు ఈతగాడు అనేసి పేరు కూడా రావడం జరిగింది. నేను 2005 నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 సంవత్సరాలుగా కోచింగ్ ఇస్తున్నాం. అంతకుముందు హెల్త్ క్లబ్లో ఇచ్చామని లాస్ట్ ఇయర్ ఇక్కడ నుంచి రామేశ్వరం ఒడ్డున చౌడేశ్వరి దేవాలయం పక్కన జ్యోతి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అక్కడ పిల్లవాళ్ళకు లాస్ట్ ఇయర్ 90 మందికి కూడా స్విమ్మింగ్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా రోజు నేను ఆరోగ్యానికి, ప్రతి వ్యక్తి రోజు 45 నిమిషాలైనా వ్యాయామం చేయాలి. అంటే సైక్లింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, ఫుట్బాల్ చేయొచ్చు, షటిల్ కాక్ చేయొచ్చు, ఏదో ఒకటి చేయాలి. కానీ వాకింగ్ చేస్తే కాళ్ళకు, లేకపోతే సైకిల్ తిప్పితే కాళ్ళకు, షటిల్ కాక్ చేస్తే చేతులకు, ఇవన్నీ మాత్రమే ఉంటాయి. కానీ స్విమ్మింగ్ చేయడం అనేది అన్ని అవయవాలకు వ్యాయామం జరుగుతుంది. ఆ విధంగా స్విమ్మింగ్ చేయడం వల్ల నేను ఎప్పుడు నేను నవ్వుతూనే ఉంటాను. అంటే నవ్వు నా ఆభరణం. ఆ విధంగా ఉత్సాహంగా ఉంటూ అంతా జీవితానికి ఎప్పుడు కూడా ఇప్పటికీ పిల్లవాళ్ళకి నేర్పించాలి, ఏదో ఒకటి వాళ్లకు చెప్పాలి అనేటువంటి తపన అనేది ఉండడం వల్ల నేను ఇంత ఆరోగ్యంగా కల్మషం లేకోకుండా అందరితో కలిసిపోవడము, సంతోషంగా మాట్లాడడం, ఇది నా రహస్యం. ఓకే సార్, చివరిగా మన ప్రొద్దుటూరు ప్రజలకి అండ్ సమాజానికి మన ఛానల్ ద్వారా ఏదైనా తెలియజేయాలనుకుంటున్నారా? ప్రొద్దుటూరుకి చేయాల్సింది ఎంతో ఉంది. మా ప్రొద్దుటూరు ప్రజానాయకులు చేస్తున్నారు. కానీ నేను ప్రొద్దుటూరు 25 సంవత్సరాల నుంచి
ఒక ఆడిటోరియం గురించి నేను కళాక్షేత్రాన్ని గురించి కృషి చేశాను. ఇప్పటికి కూడా నా కళ నెరవేరలేదు. జూటూరు రమణయ్య కళాక్షేత్రాన్ని అయితే నేను 25 ఏళ్ళు కాదు 30 ఏళ్ళ నుంచి కృషి చేయడం జరిగింది. దానికి ఇప్పటికి కూడా పరిష్కారం కాలేదు. మన ప్రొద్దుటూరులో ఒక ప్రజలకు ఒక కళాక్షేత్రం ఉండాలి. కళాక్షేత్రం ఉంటే కనుక ప్రజలు నాటకాలు వేయడానికని ఏదైనా కానీ కార్యక్రమాలు నిర్మించడానికి ఒక కళాక్షేత్రం ఉంది. అలాంటి కళాక్షేత్రం మన ఊళ్ళో నిర్మించాలి అనేటువంటి కోరిక నాకు బలంగా ఉంది. అది నెరవేరాలనేసి నేను కోరుకుంటున్నాను. ప్రొద్దుటూరు ప్రజలు అంటే కనుక ప్రొద్దుటూరు ఒక పసిడిపురి అనే పేరుంది. అటువంటి పసిడిపురిలో ప్రజలందరూ సుఖంగా శాంతిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రొద్దుటూరు ఈనాడు అన్ని రంగాల్లో ముందుకు పోతుంది, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. అన్ని విధాల ఎక్కడ చూసినా కానీ ప్రత్యేకతను చాటుకుంది. బంగారు ప్రొద్దుటూరుగా అయితేనేమి సాంస్కృతికంగా అయితేనేమి ఎంతో ప్రేరణ పొందింది. ఈ ప్రజలకు నేను ఇచ్చే సందేశం ఏం లేదు మా యూట్యూబ్ ఛానల్కి విచ్చేసి మీ అనుభవాలను షేర్ చేసుకునేందుకు ధన్యవాదాలు సార్. నమస్తే